నిజంగానే. అంటే ఈ వాళ్ళలో మార్పు రావాలంటే వాళ్ళు ఇంకా ఎదుటోళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళ మారడానికైతే ప్రయత్నం చేయట్లే. నీకు అర్థం కాదు. పోనీ హ్మ్. నీకు అర్థం నాకు అర్థమైంది. అదే. కొన్ని పదాలు వాడకూడదు కానీ వాళ్ళు చాలా కింద ఉన్నారు. కాబట్టి అందరినీ కిందకి తీసుకుపోవాలి. అందరూ ఇప్పుడు నన్ను ఏజ్ ఎంతరా 20. ఓ 10 ఏళ్ళ తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు అన్నాను అనుకో, వాడు చిన్నపిల్లడు ఏదో చెప్తాడు. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, డాక్యుమెంటరీ. చాలా మందిని హైదరాబాద్లో అడిగాం, ఒక 100 ఏళ్ళ తర్వాత ఈ దేశం ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ మతం ఉండాలనుకుంటున్నారు అని అడిగాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది నెట్లో, దాని పేరు అల్టిమేట్ గోల్. ఏ మతం 100 ఏళ్ళ తర్వాత ఉంటే బాగుంటుంది, 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో అని అడిగితే ముస్లిమ్స్ అందరూ ఇస్లాం చెప్పారు, క్రిస్టియన్స్ అందరూ క్రైస్తవం చెప్పారు. మన గొర్రెలు ఉంటాయే సెక్యులర్ బొందుగాళ్ళు అన్న మతాలు ఒకటే. ఈ అదో ఏ బుక్ చదవడు, భగవద్గీత చదవడు, రామాయణం చదవడు, బైబిల్ చదవడు, ఖురాన్ చదవడు. ఇంకో జోక్ తెలుసా, ఇప్పుడు లండన్లో మనం అప్పుడప్పుడు జియో సిమ్ములకి వాటికి చిన్నది పెడుతుంటాం, టెంట్ అలాంటిది పెట్టి రాశారు. కలితే నెట్లో కొట్టు, ఏమని రాశారు తెలుసా? నేను చెప్తానా, నీతో చదివిస్తే బాగుంటుంది. పైన టైటిల్ చదివితే నీకు అర్థమైపోతుంది. టైటిల్ ఒకటి చదువు గట్టిగా. క్రీస్తునైన నేను అల్లాకు దాసుడైనను ముస్లింను. ఆ చివరి ఇంకేముంది దాని పక్కన దివ్య ఖురాన్. ఎవరు చెప్పారు? ఖురాన్ ప్రకారంగా ఎవరు? ముస్లిం. ఇవి బోర్డులు పెట్టారు ఇప్పుడు లండన్లో. ఇంకోటి ఇవాళ ఎవరో మెసేజ్ పెట్టారు, ₹1,00,000 ఇస్తారట పాత బస్తీలో క్రైస్తవులు వెళ్ళి మత ప్రచారం చేస్తే. పాత బస్తీలో ఎందుకంటే సర్వలోకంలోకి వెళ్ళి మా అశుద్ధమును పంచిపెట్టుడి అన్నది రాసి ఉంది కాబట్టి. ఈ సర్వలోకాల్లో పాత బస్తీ కూడా ఉందిగా. సర్వలోకాల్లో హిందువులు ఇల్లు ఒకటి లేవుగా. సర్వలోకాల్లో పాత బస్తీ ఉంది, పాకిస్తాన్ ఉందిగా. చేస్తారా? ఆఫర్ ఇచ్చారు ఎవరో, మరి ఆఫర్లు వెళ్తే మరి బాగుంటుంది. అది నాన్న. సో అలా కాల్ చేస్తూ ఉన్నాడు పాపం. ఇంకా కంటిన్యూ. ఆయన ఎదురుపోడేమో నాకు తెలుసు ఆయన. మనం ఇప్పుడు ఒకవేళ లాలిజో లాలిజో నిద్రపో పాపయ్య ఎందుకు నీకు వద్దులే అబ్బా నువ్వు వాడు. రైట్. నెక్స్ట్ ఇందాక మీరు గుర్తు చేశారు గురించి, ఈ మధ్య నేను మనం చూసా ఇంకో ఇది నువ్వు అడిగే ముందు మర్చిపోకు. సో ఈ వీడియో వచ్చిన తర్వాత సో నన్ను కూడా తిడుతుంటారు. ఈ తిట్టే వాళ్ళందరూ హిందువులు పుట్టినోళ్ళే మళ్ళీ. అవును. నేనేమంటా అంటే నువ్వు మోసం చేసుకోకు. ఇప్పుడు మా గురువు గారు అమెరికన్ క్రిస్టియన్, తెలుసా నీకు? మా గురువు గారు అమెరికాలో పుట్టిన క్రిస్టియను, కానీ ఆయన సన్యాసి. మాకు దీక్ష ఇచ్చారు. మా పుస్తకాలు ఏం రాశారు తెలుసా? జీసస్ ఆల్సో ఏ గురు అని రాశారు. అది రెస్పెక్ట్. పరమహంస యోగానంద గారు రెస్పెక్ట్ ఇచ్చారు. సత్యసాయిబాబా రెస్పెక్ట్ ఇచ్చారు. బోల్డ్ మంది అలా మనం రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వన్ సైడే. ఇంకెందుకు అసలు? ఇప్పుడు అబ్దుల్ కలాం చచ్చిపోతే ఎంతమంది ముస్లిమ్స్ వెనకాల వెళ్ళారు, అబూ సలీం చచ్చిపోతే ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఇందాక వాడెవడో ఒక పార్టీ కుక్క కులం కుక్కతో నేను వాయిస్లో చెప్పా, నాకు పార్టీల కంటే కులం కంటే దేశము ధర్మమే ముఖ్యము అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క. వాడు చేయలే, ఎందుకంటే కుక్క కాబట్టి. వాడు మెసేజ్ పెట్టాడు, అవును నాకు పార్టీ కులమే ముఖ్యం అన్నాడు. అలాంటి దరిద్రులు ఉన్నంతకాలం దేవాలయాలకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.